హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఐస్ అకాడమీ. సో మనం లాస్ట్ క్లాస్లో ఫిజిక్స్ సంబంధించి చూస్తే కనుక వెక్టార్స్లో థియరీ పార్ట్ అంతా కవర్ చేయడం జరిగింది. కొన్ని టాపిక్స్ అయితే మనకు మిస్ అయినాయి, అంటే మిస్ కాదు, మనం నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం. అవి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇది మనం ఏపీకి సంబంధించి సిలబస్ అయితే మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, సరే. వెక్టార్స్ అనే టాపిక్లో మనం ఆల్రెడీ రిమైనింగ్ టాపిక్స్ అంటే ఏంటంటే నేర్చుకున్నాం. మనం స్కేలార్ అంటే ఏంది, వెక్టార్ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ వెక్టార్స్, ఇవన్నీ కూడా మనం థియరీ పార్ట్ అంతా చూసినాం ఆల్రెడీ. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి పోదాం. ప్రాబ్లమ్స్లో పోయే ముందు మనకి రిజల్టెంట్ ఒకటి, తర్వాత రిజల్యూషన్ అనే 2 వర్డ్స్ వచ్చింటాయి, గుర్తున్నాయి కదా ఇవి. రిజల్టెంట్ ఒకటి, రిజల్యూషన్ ఒకటి. రిజల్టెంట్ అంటే ఏం నేర్చుకున్నాం మనం? రిజల్టెంట్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ 2 ఫోర్సెస్ ఫార్మ్స్ ఇంటూ సింగిల్ ఫోర్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రిజల్టెంట్. గుర్తుంది కదా. సో రిజల్టెంట్ సంబంధించిన ఫార్ములా ఏం నేర్చుకున్నాం? ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అనే ఫార్ములా నేర్చుకున్నాం. క్లియర్. అదే రిజల్యూషన్ దగ్గరకు వస్తే, రిజల్యూషన్ అంటే మనం ఏం నేర్చుకున్నాము? డివిజన్ ఆఫ్ సింగిల్ ఫోర్స్ ఇంటూ 2 ఫోర్సెస్ అని నేర్చుకున్నాం. సో ఆర్ వాల్యూ ఇస్తాడు, మనం రిజల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రిజల్యూషన్ అంటే కనుక మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవచ్చు, పి అనుకోవచ్చు, ఎక్స్ యాక్సిస్ అనుకోవచ్చు. అదేవిధంగా వర్టికల్ని ఎఫ్ ఆఫ్ వై అనొచ్చు, క్యూ అనొచ్చు, లేదా వై యాక్సిస్ అని కూడా అనొచ్చు. సో మనం హారిజాంటల్ ఫోర్సెస్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఆర్ కాస్ తీటా అని నేర్చుకున్నాము. వర్టికల్ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్ సైన్ తీటా అని. తీటా అంటే ఇక్కడ ఇచ్చిన యాంగిల్, రిజల్టెంట్ ఇచ్చిన యాంగిల్. క్లియర్ కదా. సరే, దీంతో పాటు ఇంకొక ఫార్ములా కూడా మనం నేర్చుకున్నాము. ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ తీటా అనే ఫార్ములా నేర్చుకున్నాం. సో ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలా? అంటే మనకి గినక యాంగిల్ గినక అంటే 2 ఫోర్సెస్ మధ్యలో యాంగిల్ గినక అంటే తీటా వాల్యూ గినక మనకు ఇక్కడ తీటా సరే, తీటా వాల్యూ గినక మనకు 90 డిగ్రీస్ ఉంది అనుకోండి. తీటా వాల్యూ 90 డిగ్రీస్ ఉంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఫార్ములా వాడాలి. అలా కాకుండా తీటా వాల్యూ గినక లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ 90 ఉంటే గినక అప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ఈ పారాగ్రామ్ లో ఫార్ములాని వాడాలి. అంటే తీటా వాల్యూ లెస్ దాన్ 90 ఉండొచ్చు, అంటే 30 ఉండొచ్చు, 40, 50 ఏదైనా ఉండొచ్చు. మోర్ దాన్ 90 కూడా ఉండొచ్చు, అంటే 120, 150 ఏదైనా కూడా వాల్యూ ఉండొచ్చు. 90 ఉంటే సో ఆటోమేటిక్గా ఈ టర్మ్ అంతా జీరో అయిపోతుంది. మీరు సబ్స్టిట్యూట్ చేసినా కూడా కాస్ 90 వాల్యూ జీరో కాబట్టి ఇదంతా టర్మ్ జీరో అయిపోతుంది. సో మీకు ఇదే ఆన్సరే వస్తుంది, కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. అంటే డిఫాల్ట్గా మీకు ఏమర్థం కాల, తీటా ప్లేస్లో 90ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ అంతా జీరో అయిపోతుంది కాబట్టి మనకు సేమ్ ఇదే మిగులుతుంది ప్రీవియస్ లాగా. క్లియర్ కదా. ఇవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇంకా మనం డిస్కస్ చేయాల్సిన నెక్స్ట్ టాపిక్ ఏముంది? లామిస్ రూల్ ఆర్ సైన్ రూల్ అంటాం. సో మనం ఈరోజు ఈ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేద్దాం, ఈ యూనిట్ని కంప్లీట్ చేద్దాం. ఓకే, లామిస్ రూల్ ఆర్ సైన్ రూల్. లామిస్ రూల్ ఆర్ సైన్ రూల్ ఎక్కడ యూజ్ చేస్తామంటే, మనం ఇంతకుముందు రిజల్టెంట్లో చూసినా, రిజల్యూషన్లో చూసినా 2 ఫోర్సెస్ ఉన్నాయి. మనకు అలా కాకుండా 3 ఫోర్సెస్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏమి ఇచ్చేయాలా? లామిస్ రూల్ యూజ్ చేయాల్సి వస్తుంది, అంటే 3 ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు. సరే, ఇలా 3 ఫోర్సెస్ తీసుకున్నాం. వీటికి ఫోర్సెస్కి పి ఒకటి, క్యూ ఒకటి, ఆర్ అని ఫోర్సెస్కి నేమ్స్ ఇచ్చినాం. అదేవిధంగా దానికి ఉండే యాంగిల్స్ తీసుకుంటే ఇది ఆల్ఫా, ఎగ్జాంపుల్కి ఇది బీటా, ఇది గామా అనుకుంటే సైన్ రూల్ ఏమని చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏదైతే పి అనే ఫోర్స్ ఉందో దానికి ఆపోజిట్ ఉండే యాంగిల్తో రిలేట్ అయి ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో అని చెప్తుంది. అంటే ఎలా? పి బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై సైన్ గామా అని రాయొచ్చు అని చెప్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని మనం లామిస్ రూల్ కానీ సైన్ రూల్ కానీ చెప్పచ్చు. క్లియర్ కదా, అర్థమైంది కదా. సరే, ఈ ప్రాబ్లమ్స్ని ఎలా చేస్తామంటే, పీ వాల్యూ, క్యూ వాల్యూ ఇస్తాడు, ఏదో ఒక వాల్యూస్ ఇస్తాడు. ఎగ్జాంపుల్కి పీ ప్లేస్లో ఒక 20 ఇచ్చినాడు, క్యూ ప్లేస్లో 30 ఇచ్చినాడు అనుకుందాం. సో పీ వాల్యూ, క్యూ వాల్యూ ఇచ్చినాడు, ఆర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అప్పుడు యాంగిల్ ఇస్తాడు. యాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆల్ఫాబెట్ గామా వాల్యూ వచ్చి ఒక 200 డిగ్రీస్ అనుకున్నాం. 200 డిగ్రీస్ అంటే దాని మీనింగ్ ఏమి? క్వశ్చన్ ఎలా ఉంది? ఈ విధంగా ఉంది. ఇక్కడ పీ వాల్యూ వచ్చి 20, క్యూ వాల్యూ వచ్చి 30, ఆర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో యాంగిల్స్ తీసుకుంటే ఇక్కడ వాల్యూ ఎంత ఉంది? 200 ఉంది. సో 200 అంటే ఒక సర్కిల్లో 360 డిగ్రీస్ ఉంటే పైన 200 పోతే రిమైనింగ్ ఎంత ఉంది? 160. సో ఇటు 160 అంటే ఇటు 80 రాసుకోవచ్చు కదా మనం. రాసుకున్న తర్వాత సో 20 డివైడెడ్ బై సైన్ 80 ఈజ్ ఈక్వల్ టు 30 డివైడెడ్ బై సైన్ 80 ఈజ్ ఈక్వల్ టు ఆర్ డివైడెడ్ బై సైన్ 200 రాస్తాం. రాసిన తర్వాత మనం ఆర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏదో ఒక దాన్ని ఈక్వల్ అనుకుందాం. సో ఇవి రెండు ఈక్వల్ అనుకుంటే ఆర్ డివైడెడ్ బై సైన్ 200 ఈజ్ ఈక్వల్ టు 20 డివైడెడ్ బై సైన్ 80, అంతేనా? సో ఈ టర్మ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే సైన్ 200 అవుతుంది. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఏమొస్తుంది? ఆర్ వాల్యూ వస్తుంది. సరే, మరి ఇవి రెండు క్యాలిక్యులేట్ చేస్తే కూడా వస్తుంది కదా, అంటే ఇవి రెండు క్యాలిక్యులేట్ చేసినా కూడా వస్తుంది. సేమ్ ఆన్సర్ వస్తుందా అంటే సేమ్ రాదు, రెండు డిఫరెంట్ వస్తాయి. అంటే దాని మీనింగ్ ఏమి అంటే కనుక ఇక్కడ చూడండి, రెండు డిఫరెంట్ ఆన్సర్లు వస్తాయి. మీనింగ్ ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వైర్ అనుకుందాం, ఇది వైర్. ఈ వైర్ మనం ఏం చేసినామంటే ఇక్కడ 20 న్యూటన్స్ అనే టార్క్తో టైట్గా కట్టినాము.
ఇక్కడ 30 న్యూటన్స్ అనే టార్క్తో టైట్గా కట్టాం. దీనిపైన మనం లోడ్ వేసినాం, ఏదో ఒక బరువు వేసినాం, లోడ్ వేసినాం. ఈ లోడ్ వేయడం వల్ల ఇది ఎంతవరకు విత్స్టాండ్ చేయగలుగుతుంది అంటే మనకు వచ్చే ఈ 6 ఆన్సర్లు ఉంటాయి కదా, ఆ రేంజ్ వరకు విత్స్టాండ్ చేసుకుంటుంది అని దాని మీనింగ్. కాబట్టి 2 ఆన్సర్లు ఖచ్చితంగా వస్తాయి. క్లియర్ కదా. ఒక్కొక్క క్వశ్చన్లో ఒకటి కూడా వస్తుందా సార్ అంటే అవును, ఒకటి కూడా రావచ్చు, సేమ్ ఆన్సర్ కూడా రావచ్చు. క్లియర్ ప్రాబ్లం. సరే, ఇంక డీటెయిల్గా అవసరం లేదు, ఇంత చాలు మనకి ఈ క్వశ్చన్ గురించి. లామిస్ రూల్ ఆర్ సైడ్ రూల్. నెక్స్ట్ మనం ఏం నేర్చుకోవాలా, ట్రయాంగిల్. మనం ఇంకోటి ఏం నేర్చుకోవాలి, ట్రయాంగిల్ లా ఒకటి, పాలిగన్ లా ఒకటి చూద్దాం. సో ట్రయాంగిల్ లా అంటే ఏంది, ఒక్క నిమిషం. ట్రయాంగిల్ లా అంటే గనక మనం ట్రయాంగిల్ లా గురించి నేర్చుకోవాలి. ట్రయాంగిల్ లా అంటే ఏంటి అంటే ఇంకా ఇన్నే ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ తీసుకుంటే 3 సైడ్స్ ఉంటాయి. ఈ 3 సైడ్స్ లో ఒకటి పి, ఇది క్యూ అనుకుంటే లాస్ట్ వన్ ఏదైతే ఉంటుందో అది ఆర్. అంటే డెఫినేషన్ ఏమని చెప్తుందంటే ఇన్ ఏ ట్రయాంగిల్ 2 sides ఆర్ కన్సిడర్ యాజ్ పి కామా క్యూ, ద లాస్ట్ వన్ ఇస్ అ రిజల్టెంట్ ఆఫ్ ద ఫోర్స్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అంటుంది. ఈ అప్లికేషనే లామిస్ రూల్. ఓకే, నెక్స్ట్ ఏం నేర్చుకోవాలా మనం, పాలిగన్ లా. పాలి అంటే ఏంది, నంబర్ ఆఫ్ అని. సో నంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. సో ఎక్సెప్ట్ వన్ ఫోర్స్ రిమైనింగ్ ఆర్ కన్సిడర్ యాజ్ పీ కామా క్యూ, లాస్ట్ వన్ ఇస్ ద రిజల్టెంట్ ఆఫ్ ద ఫోర్స్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఇవన్నీ ఒక డైరెక్షన్లో వస్తా అంటే వీడు మాత్రం వీళ్ళకి ఆపోజిట్లో వస్తారని చెప్పేది పాలిగన్ లా. క్లియర్ కదా. సరే, పాలిగన్ లా మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి కదా, ఇలాంటి క్వశ్చన్స్. సో ఇంజనీరింగ్ మెకానిక్స్లో చూస్తాంలేండి ఇలాంటి క్వశ్చన్స్, ఇక్కడైతే అవసరం లేదు. ఇలా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం డివైడ్ చేసుకుని రిజల్యూషన్ లాగా చేసుకుని పీని క్యూని ఫైండ్ అవుట్ చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్లో చూస్తాం మనం ఈ ప్రాబ్లమ్స్, ఇక్కడైతే అవసరం లేదు. క్లియర్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏం మిగిలినాయి మనకు, మొత్తం క్లియర్ కదా. ఇంకా మనకు మిగిలింది ఏముందంటే యూనిట్ వాల్యూ ఒకటి, యూనిట్ వెక్టార్ ఒకటి, డాట్ ఆర్ క్రాస్ మ్యాట్రిక్స్, తర్వాత రిజల్టెంట్, మ్యాగ్నిట్యూడ్, డెట్ వెక్టార్స్లో ఏంది అనేది మనం చూద్దాం. సరే, క్వశ్చన్ ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి, ఫస్ట్ యూనిట్ వాల్యూ నేర్చుకోవాలి. యూనిట్ వాల్యూ అంటే ఏంది ఒక్కొక్కటి చూద్దాం. యూనిట్ వాల్యూ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక వెక్టార్ ఇచ్చినాడు. వెక్టార్ ఎలా ఇస్తాడంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 3i + 4j - 2k ఇలా ఇచ్చినాడు. దీని వెక్టార్ అంటాం. అంటే ఇక్కడ i, j, k అనేది ఏంటి అంటే కనుక XYZ యాక్సిస్ ఉన్నట్ల. ఓకేనా. సరే, యూనిట్ వాల్యూ కనుక్కోమంటే ఒక వెక్టార్ ఇచ్చి యూనిట్ వాల్యూ కనుక్కోమంటే దీనికి మనం డెట్ కనుక్కోవాలి. అంటే ఎలా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ 3 ఉంది కదా, 3² + 4 ఉంటే 4² -2 ఉంటే బ్రాకెట్లో పెట్టి 2². క్లియర్. సో 3² వాల్యూ ఎంత, 9, 4² ఎంత, 16 + 4 స్క్వేర్ రూట్ ఆఫ్. సో 16 + 4 20, 20 + 9 29. సో ఇది ఆన్సర్, యూనిట్ వాల్యూ. అర్థమైందా. ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 3i + 4j - 2k కాకుండా 3 ప్లేస్లో 8 పెట్టా అనుకోండి, సో మనకేమైనా ప్రాబ్లం కన్ఫ్యూజ్ అవుతుందా. 4 ప్లేస్లో 14 పెడితే నో ప్రాబ్లం కదా. ఒక్కోసారి క్వశ్చన్లో 8i - 3k అని ఇచ్చినాడు ఏ వాల్యూ, దీనికి యూనిట్ వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఏం చేస్తాం మనం, √8² + -3² ఈ రెండింటికే కనుక్కుంటాం. క్లియర్ కదా. ఇది యూనిట్ వాల్యూ అంటే. సో ఇది క్లియర్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలా, యూనిట్ వెక్టార్. యూనిట్ వెక్టార్ని ఎలా కనుక్కోమంటే అంటే యూనిట్ వెక్టార్కి సంబంధించిన సింబల్ ఎలా ఉంటుంది అది ఇంపార్టెంట్. సో దీన్ని మనం ఈ విధంగా రాస్తాం సింబల్ని. సరే, ఇది ఏంది, సేమ్ క్వశ్చన్ ఇచ్చినాడు. సేమ్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ 3i + 4j - 2k సేమ్ క్వశ్చన్ తీసుకున్నాం. దీనికి యూనిట్ వెక్టార్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో యూనిట్ వెక్టార్కి సంబంధించిన ఫార్ములా ఏముంటుంది అంటే ఏదైతే క్వశ్చన్ ఉందో దాన్ని యాస్టీస్గా రాసి డివైడెడ్ బై దానికి మనం డెట్ చేయాలి. ఇది యూనిట్ వెక్టార్ యొక్క ఫార్ములా. ఓకే, సో ఫస్ట్ మనం డెట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. డెట్ డినామినేట్ డెట్ ఎలాగ అనుకుంటాము, సేమ్ ఇదే లాజికే కదా. ఎంత వచ్చింది, 2√29 వచ్చింది. సో టోటల్ ఆన్సర్ 3i + 4j - 2k డివైడెడ్ బై √29 వేస్తే దీన్ని మనం ఏమంటాం, యూనిట్ వెక్టార్ అంటాం. అర్థమైందా ప్రాబ్లం. సో జస్ట్ ఈ ఫార్ములా తెలిస్తే ఇచ్చిన క్వశ్చన్ రాసి డినామినేట్లో దాని యొక్క డెట్ని కనుక్కుంటాం, వాల్యూని కనుక్కుంటాం, యూనిట్ వాల్యూని కనుక్కుంటాం. ఈ యూనిట్ వాల్యూనే మ్యాగ్నిట్యూడ్ అనొచ్చు, రిజల్టెంట్ అనొచ్చు, యూనిట్ వాల్యూ అనొచ్చు, ఏదైనా కూడా అనొచ్చు. ఇదే టర్మ్స్ ఇవన్నిటికీ కూడా. క్లియర్, ఇవి రెండు క్లియర్. సరే, ఇవి రెండు కూడా అర్థమైనాయి. ఇంకా మనకు అర్థం కావాల్సింది ఏమంటే క్రాస్ ప్రోడక్ట్, డాట్ ప్రోడక్ట్. డాట్ ప్రోడక్ట్ అని ఒకటి ఇస్తాడు, క్రాస్ ప్రోడక్ట్ అని ఒకటి ఇస్తాడు. ఇవి రెండు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి ఎగ్జామ్లో, కానీ చాలా ఈజీ ఒకసారి మనం అర్థం చేసుకుంటే. డాట్ ప్రోడక్ట్ అంటే ఏమంటే ఇద్దరు మధ్యలో మనం డాట్ అని పెడతాము. క్రాస్ ప్రోడక్ట్ అంటే ఇద్దరు మధ్యలో మనం క్రాస్ని అంటే ఇంటూ మార్క్ని పెడతాం. ఏంటి ఇదంతా కథ, ఎగ్జామ్లో క్వశ్చన్ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 3i - 4j + k, b ఈజ్ ఈక్వల్ టు 2i + 3j - k. ఇది 2 క్వశ్చన్స్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ ఇచ్చి ఫైన్ ద మ్యాగ్నిట్యూడ్ ఇన్ డాట్ ప్రోడక్ట్ అన్నాడు.
ఫైన్ ద మ్యాగ్నిట్యూడ్ డాట్ ప్రోడక్ట్ అని అడిగినాడు, లేదా డైరెక్ట్గా ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ ఎంత అన్న అడిగినాడు క్వశ్చన్. ఓకేనా. సో ఫస్ట్ ఇది చేస్తాను క్వశ్చన్. ఏ డాట్ బి అడిగితే ఫార్ములా ఏమంటే డెట్ ఏ ఇంటూ డెట్ బి ఇంటూ కాస్ థీటా. ఇది ఫార్ములా. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే డెట్ ఏ అంటే ఏంది, దీనికి డెట్ని కనుక్కోవాలి. సో డెట్ని కనుక్కోవాలంటే డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ -4 ఉంటే -4 హోల్ స్క్వేర్ ప్లస్ ఏం లేదంటే కే కోషంట్ 1 ఉన్నట్లు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ 16 ప్లస్ 1 అంతేనా. సో ఇక్కడ చూడండి 16 ప్లస్ 1 17 ప్లస్ 10 అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 27. సో 26, ఏ వాల్యూ 26. అదేవిధంగా బీని ఫైండ్ అవుట్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ -1 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 9 ప్లస్ 1. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ 1 14. ఓకేనా. సో ఇంకా మనం ఆన్సర్ ఏం రాస్తాం ఇక్కడ, డెట్ వాల్యూ 26 ఇంటూ √14 కాస్ థీటా. సో ఏ డాట్ బి వాల్యూ. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనం ఆన్సర్ని రాస్తాం. ఇక్కడ థీటా ప్లస్ ఇదే క్వశ్చన్లో అంటే మనకి క్వశ్చన్ ఇట్లా ఇచ్చి ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3i - 4j ప్లస్ కే, బి వాల్యూ 2i ప్లస్ 3j మైనస్ కే ఇచ్చి సో ఏ డాట్ బిని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇఫ్ యాంగిల్ బిట్వీన్ ద టూ ఫోర్సెస్ ఆర్ టూ వెక్టార్స్ ఆర్ పర్పెండికులర్ టు ఈచ్ అదర్ అని అనుకోండి, అప్పుడు థీటా ప్లస్ 90 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేస్తాం. లేదు బోత్ ఆర్ ప్యారలల్ అన్నాడు అనుకోండి, ప్యారలల్ ఇన్ సేమ్ డైరెక్షన్ అంటే 0 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేస్తాం. బోత్ ఆర్ ప్యారలల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే 180 డిగ్రీస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. పర్పెండికులర్ అంటే 90 డిగ్రీస్, సేమ్ లైన్ అంటే 0 డిగ్రీస్, ఆపోజిట్ డైరెక్షన్ అంటే కనుక 180 డిగ్రీస్. ఈ విధంగా మనం థీటా వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఏబి వాల్యూని మల్టిప్లై చేసి. అంటే అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ పర్పెండికులర్ టు ఈచ్ అదర్ అని అనుకోండి కండిషన్, దెన్ ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు √26 ఇంటూ √14 ఇంటూ కాస్ 90 డిగ్రీస్. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏ డాట్ బి ఆన్సర్ వస్తుంది. క్లియర్ కదా, ఇచ్చిన కండిషన్ని బేస్ చేసుకొని. ఓకే. సో మనం ఇంకా ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కూడా మనం మీకు ఇది అర్థం కాకపోతే ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కూడా మనం ట్రై చేద్దాం, లేండి, నో ప్రాబ్లం. క్లియర్. ఇది ఏ డాట్ బి యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ ఏముంది మనకు, ఏ క్రాస్ బిని ఏ విధంగా చేస్తాం. సేమ్ క్వశ్చన్ ఇచ్చినాడు, ఈసారి మనకి ఏ క్రాస్ బి అడిగినా అనుకోండి. ఏ క్రాస్ బిలో చూడండి క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎలా రాసుకోవాలంటే 3 - 4 1 2 3 -1. ఓకేనా. తర్వాత ఇది ఐ, ఇది జే, ఇది కే. సో ఈ విధంగా ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకోవాలి. ఏ క్రాస్ బి అన్నప్పుడు, క్రాస్ అన్నప్పుడు మ్యాట్రిక్స్ ఫామ్లో చేయాలా, డాట్ అన్నప్పుడు ఈ ఫార్ములా బేస్ పైన చేయాలి. క్లియర్ కదా. సో ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాము, ప్లస్ మైనస్ ప్లస్ రాసుకొని డెట్ కనుక్కుంటాం. మ్యాట్రిక్స్ లాగైతే డెట్ కనుక్కుంటాం అదే విధంగా. అంటే ఐ ఇంటూ ఈ కాలం ఈ రో పోతే ఏడి మైనస్ బీసీ అంటే -4 ఇంటూ -1 ఎంత, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 4 మైనస్. సో ఈ కాలం ఈ రో పోయింది కదా, మరి బీసీ 1 ఇంటూ 3 ఇది కనిపించడం లేదా కలర్. నెక్స్ట్ మైనస్ జేకి రాస్తాను. సో ఈ కాలం ఈ రో పోతే ఏడి, సో 3 ఇంటూ -1 -3, బీసీ 2 ఇంటూ 1 2 ప్లస్ కేకి. సో ఈ కాలం ఈ రో పోతే 3 3 9 మైనస్ 4 2 8 -8 కాబట్టి -8 అయిపోయింది. సో ఇది 4 - 1 4 - 3 అంటే 1i ఇంటూ ఐనే అవుతుంది. మైనస్ -3 -2 -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5j, తర్వాత ప్లస్ 17k. అర్థమైందా. ఇది ఏ ఇంటూ బి వాల్యూ. సో దీనికి ఇక్కడ ఆపకూడదు, మనం దీనికి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 1 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 17 స్క్వేర్ ఇది క్యాలిక్యులేట్ చేయండి, ఎంత వస్తుందో అది మీకు ఏ ఇంటూ బి ఆన్సర్. అర్థమైందా. ఇది ఏ ఇంటూ బి. దీన్ని మనం ఏమనొచ్చు, క్రాస్ మెథడ్ అనొచ్చు, ఆర్ క్రాస్ ప్రోడక్ట్ అంటాము, దీన్ని డాట్ ప్రోడక్ట్ అంటాం. ఇది డాట్ ప్రోడక్ట్, ఇది క్రాస్ ప్రోడక్ట్. క్లియర్ కదా రెండింటి మధ్యలో. సో ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు ఒక్కొక్కసారి ఎగ్జామ్లో అంటే కనుక మనకి రెండు ఎగ్జాంపుల్కి ఒక చిన్న క్వశ్చన్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏమి ఇచ్చా అంటే ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్ ఈ ఏ అనే మ్యాట్రిక్ కాదు సారీ వెక్టార్ ఇచ్చినాడు. ఎట్లా 3i మైనస్ 6j ప్లస్ 10k. బి అనే మ్యాట్రిక్ ఇచ్చినాడు 2i మైనస్ 3j ప్లస్ 5k ఇచ్చి మనకు క్వశ్చన్ నెంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నా అంటే ఫైన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఏ ఇంటూ బి, ఫైన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏబి, ఫైన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏబి అంటే ఏ డాట్ బి విత్ యాంగిల్ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అని క్వశ్చన్లో ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు మనం ఏం చేస్తాము, ఏ డాట్ బి కనుక్కునేకి డెట్ ఏ ఇంటూ డెట్ బి ఇంటూ కాస్ 30 డిగ్రీస్ వాల్యూ వేసి మనం ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. ఓకేనా. అలా కాకుండా ఫైన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏబి ఇన్ క్రాస్ మెథడ్ అని అనుకోండి, క్రాస్ ప్రోడక్ట్ మెథడ్ అని అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని
మనం మ్యాట్రిక్స్ ఫార్మాట్లో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. అర్థమైంది కదా రెండు కూడా. సరే, ఒక్కొక్కసారి క్వశ్చన్ ఏమి ఇస్తా అంటే దీస్ టూ ఆర్ ద ఏబి ఇచ్చినాడు, దీస్ టూ ఆర్ ద సైడ్స్ ఆఫ్ ద రెక్టాంగిల్ అన్నాడు. సైడ్స్ ఆఫ్ ద రెక్టాంగిల్, ఫైన్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. ఇవి రెండు సైడ్స్, లెంత్ విడ్త్ ఇచ్చినాడు, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే మనం లెంత్ ఇంటూ విడ్త్. సో ఇక్కడ ఏం చేయాలా, ఏ ఇంటూ బి. మనం ఏమనుకుంటామంటే క్రాస్, ఇక్కడ చూడండి ఇది ఇంటూ కదా, అంటే క్రాస్ అనుకొని క్రాస్ మెథడ్ చేయలేము అనుకుంటాం. ఒకటి మీరు ఇక్కడ మీకు డౌట్ వచ్చింది అనుకోండి, మీరు ఏ డాట్ బి అనుకొని ఈ మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. తర్వాత సేమ్ క్వశ్చన్కి ఏ క్రాస్ బి అని పెట్టి ఈ మెథడ్లో కూడా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. రెండు సాల్వ్ చేయండి. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో కొన్ని టెక్స్ట్ బుక్లో మీకు ఏమంటారంటే ఏ డాట్ బిలో ప్రాబ్లం చేయాలని ఇస్తారు. అప్పుడు తీటా ప్లస్ జీరోని సబ్స్టిట్యూట్ చేసుకొని, సో అలా కన్ఫ్యూజ్ చేస్తా అంటారు మిమ్మల్ని. కొన్ని టెక్స్ట్ బుక్లో క్రాస్ మెథడ్ ఇస్తాడు, కాబట్టి అట్లా కన్ఫ్యూజన్ వద్దు. మనకి ఇంకా ఏరియా అడిగితే మెథడ్ 1 అని చెప్పి ఏ డాట్ బిలో కూడా చేయండి, మెథడ్ 2లో ఏ క్రాస్ బి కూడా చేయండి. క్లియర్ కదా. సరే, ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. ఈసారి క్వశ్చన్ ఏమనంటే దీస్ టూ ఆర్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నాడు. సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అయితే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత? సో ట్రయాంగిల్కి ఏరియా ఫార్ములా ఏముంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. సో మనం ఏం చేయాలా, ఏ ఇంటూ బి చేయాలా. ఏ ఇంటూ బి ఏ మెథడ్లో చేయాలా, ఏ డాట్ మెథడ్లో చేయాలా, అదేవిధంగా క్రాస్ మెథడ్లో చేయాలా. వన్స్ దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆన్సర్ వచ్చి ఉంటుంది కదా, అంటే మొత్తం ప్రాబ్లం చేసిన తర్వాత మనకు ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూని ఏం చేయాలా, బై 2 చేయాలి. ఎందుకంటే మనకి ఏరియా ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కాబట్టి. సేమ్ ఇక్కడ కూడా వచ్చిన ఆన్సర్కి బై 2 చేయాలా, టోటల్ ఆన్సర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. క్లియర్గా అర్థమైందా. సో ఇది మనకి వెక్టార్స్లో ఇచ్చే డాట్ ప్రోడక్ట్ కానీ క్రాస్ ప్రోడక్ట్ కానీ దీనికి సంబంధించిన మెథడ్స్. క్లియర్. సరే, ఇది మీరు ట్రై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో షేర్ చేయండి. మనం వీలైతే నెక్స్ట్ క్లాస్లో ప్రీవియస్ ఇయర్స్లో దీనిపైన ఇచ్చిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇంకా అవి సాల్వ్ చేసేకి ట్రై చేద్దాం ఈ మెథడ్స్లో. లేదు ఇది మీకు అర్థమైంది అనిపిస్తే మనం నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. ఓకే.